హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్లో షార్ట్స్ని స్క్రాల్ చేస్తూ ఉన్నప్పుడు ఒకరి యూట్యూబర్లు ఒక వీడియో చూసామండి. ఎగ్ అప్పం, డబుల్ ఎగ్ అప్పం చూసాము. ప్రస్తుతానికైతే మేము ప్లెయిన్ అప్పం ఒక ఎగ్తో అప్పం చేయాలనుకుంటున్నాము. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాం, చూద్దాం ఎలా ఉంటుందో. ఈ పిండిని అయితే నేను 2 days బ్యాక్ మిక్సీలో వేసి రుబ్బి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. మేము ఈవినింగ్లో దోశ, ఎగ్ దోశ అవి పోసుకుంటాము. ఈరోజు వీడియో చూడడంతో ఎగ్ అప్పం ట్రై చేయాలనుకుంటున్నాము. మా ఇంట్లో అయితే అప్పం చేసే పాత్ర అయితే లేదు. మేము రీసెంట్గా ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఐరన్ బాండలు అయితే కొన్నాము. దాంతోనే చేద్దామని అనుకుంటున్నాము. చూద్దాం ఎలా వస్తుందో, మాకు కూడా తెలీదు. మా కిచెన్ అయితే ఇదేనండి. అక్కడ మీకు చెక్కతో ఒక 2 అరమాలు చిన్నవి కనిపిస్తుందా, ఒక 3 అరలతో, అది మా హస్బెండ్ తయారు చేశారండి. ఇంట్లోనే వేస్ట్ చెక్క ఉంటే. ఈ వీడియోలో అయితే మా హోల్ కిచెన్ అయితే మీకు కనిపించేస్తుందండి. ఈ గ్రీన్ కలర్ క్యాన్నే మేము వాటర్ పట్టుకుంటాము ఎప్పుడు దీంతోనే. దాని నుంచి ఇప్పుడు వాటర్ అయితే తీసుకొని పిండిలోకి వెళ్ళి కలుపుతాము. ఇప్పుడైతే నేను పిండిని తీసుకునేసాను కదా, అది అడ్డంగా ఉందని పక్కన పెట్టేసినాను. ఇప్పుడు నేను ఇడ్లీ సోడా, ఉప్పుని వేసి పిండిని తగినంత నీళ్లు జారుడుగా కలుపుకుంటున్నాను. అది సోడా అని చెప్తున్నాను. ఇప్పుడైతే సోడా తగినంత యాడ్ చేసేసి ఉప్పు వేసి కలుపుకుందాము. నేను అప్పం చేస్తున్నాను, నాకేదో పెద్ద వంటలు వచ్చని మీరు అనుకుంటున్నారేమో. అదేం లేదండి, నేను యూట్యూబ్ చూసే చేస్తున్నాను. నేను వంట చేయాలంటే మెయిన్గా అమ్మ చేతి వంటను చూస్తానండి. ఎవరైనా వంట చేసే వీడియోస్ చేస్తుంటే వీరు బాగా చేస్తున్నారు, వీళ్ళకి బాగా వంటలు వచ్చు, వీళ్ళు సరిగా చేయడం లేదు అలాగంతా అనుకోబాకండి. ఏదైనా వంట చేస్తున్నామంటే ఆ వంట మనకి ఆ పర్టికులర్ వంటలో మనం ఎక్స్పెక్ట్ అని కాదు, ఆ పర్టికులర్ వంట చెత్తగా వస్తుందని కాదు. ఏదో రాని వంటని ట్రై చేస్తాము, బాగా వచ్చిన వంటని మరోసారి రుచి చూపిస్తాము ఇంట్లో వాళ్ళకి. అందుకోసమే వంట చేస్తాము. నేనైతే ఇడ్లీ, వడ, సాంబార్, పొంగల్ అలాంటి ఐటమ్స్ బాగా చేస్తానండి. అండ్ చికెన్, లివర్ కర్రీ అలాంటివి కూడా బాగా చేస్తాను. బిర్యానీ అయితే మా హస్బెండ్ బాగా చేస్తారు, నేను ఎంతో ఇష్టంగా తింటాను. మీకు ఒకసారి వీడియో పెడతాను మా హస్బెండ్ చేసిన బిర్యానీ. నేను వంట చేసే విధానం నచ్చినట్లయితే కమెంట్ చేయండి, నచ్చినట్లయితే కూడా కమెంట్ చేయండి. నేను తెలుసుకోవాలి కదా నెక్స్ట్ వీడియోస్లో నేను ఎలా చెప్పాలి, ఎలా చేయాలి. ఎందుకంటే మేము ఇప్పుడిప్పుడే వీడియోస్ని స్టార్ట్ చేస్తున్నాము. నాకు మీ వాల్యుబుల్ కమెంట్స్ అయితే కావాలి ఖచ్చితంగా. చూడండి, ఏదో నాకు తెలిసినంతలో ఇలా జారుడుగా కలుపుకున్నాను సోడా ఉప్పేసి. ఆల్రెడీ నేనైతే కారం చేసేసాను. కారం అంటే మనం 2 టమోటాలు, 1 ఎర్రగడ్డ, 3 మా ఇంటి నుంచి తెచ్చుకున్నాను. మాది తిరుపతి. అక్కడ ఎండుమిరపకాయలు చాలా కారంగా ఉంటుంది. నేను 3 వేసానండి, అంతలోనే నాకు కారం వచ్చేసింది. 2 ఉల్లిపాయలు వేసాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అది మష్రూమ్ కర్రీ అండి. నిన్న చేశాను. ఒకవేళ ఎగ్ దోశ కరెక్ట్గా రాకపోతే నార్మల్ దోశ పోసుకొని ఆ మష్రూమ్ కర్రీతో తిందామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మేము 2 days బిఫోరే ఒక ఎగ్జిబిషన్లో ఈ ప్యాన్ కొన్నామండి, ఐరన్ కడాయి. దాంతోనే మష్రూమ్ కర్రీ చేశాను. బాగానే వచ్చింది. కాకపోతే ఫస్ట్లో కొంచెం ఐరన్ స్మెల్ వచ్చింది. దాన్ని కొంచెం కడిగి నీళ్ళతో నానబెట్టి, లిక్విడ్ పోసి, సోడా ఉప్పుతో వాష్ చేసి కొన్ని దాంతో కడిగి ఒక 2 days ఎండలో ఎండబెట్టి తర్వాత వాడానండి. బాగానే ఉంది. ఫస్ట్ టైం దోశ పోస్తున్నాను కాబట్టి బాగా ఎర్రగడ్డ రుద్ది, అది చూసారా ఎట్లా పొగలు కక్కుతుందో, అట్లా పొగలు కక్కినప్పుడు ఒక గంటి పోయిగానే సొయ్యని సౌండ్ రావాలని విస్మయ్ ఫుడ్లో అన్న చెప్పారండి. అందుకే అలా వేశాను. ఇప్పుడైతే రౌండ్గా తిప్పాలి. నేనైతే యూట్యూబ్లోనే వీడియో చూశాను, అందుకే చెప్తున్నాను మీకు కూడా. వాళ్ళైతే ఒకసారే తిప్పండి అని చెప్పారు, నేనైతే 2-3 సార్లు తిప్పేశాను. ఇప్పుడు ఫస్ట్ టైం వేస్తున్నాం కాబట్టి నార్మల్ దోశ వేస్తాం. అది బాగా వచ్చిందంటే నెక్స్ట్ టైం ఎగ్ కొట్టిపోసి ఎగ్ అప్పం చేద్దాము అని అనుకుంటున్నాము. చూసారా, అదేదో వచ్చిందని అనుకుంటున్నాము. ఆయిల్ని అయితే స్ప్రెడ్ చేశాను. చేతిలో ప్లేట్ ఉంది, దాన్ని అయితే పెట్టాలి. మా ఆయన వీడియో తీస్తున్నారు. ఇప్పుడు పెట్టేశాను. ఇప్పుడైతే దోశను తిప్పించడానికి సర్కస్ చేయాలి. బాణలు పట్టుకొని అలా గుచ్చి తీసాను. ఫస్ట్ ఎడ్జెస్లో మనం తీసేసామంటే మిడిల్ భాగం బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా దోశ అనేది వచ్చేస్తుంది. బట్ సైడ్స్ అనేది కొంచెం ఇబ్బంది పెట్టింది. ఫైనలీ అయితే దోశ అయితే వచ్చేసింది. మీరైతే ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ ఎడ్జెస్ని స్లోగా తీసుకుంటున్నాను. ఒక సైడ్ అయితే మంట రాలేదు. నాకైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు ఎలా పెట్టాలో ప్యాన్ని అర్థం కాలేదు. మా ఆయన అయితే దాన్ని మీరు తిప్పబాక అట్లే వేసేయి, మనం ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పారు. సరే అని ప్లేట్ ఎత్తాను. కిందన పెట్టుకుంటాను, ప్లేట్స్ పెట్టుకునేది మాకు అక్కడే ఇచ్చారు. ఇప్పుడైతే చేత్తో తీసి నేను పక్కన పెట్టేస్తున్నాను. ఎందుకంటే గిండితో ఆల్రెడీ అనేసాను కదా, ఈజీగా వచ్చేస్తుంది. చేత్తో అయితే పెట్టేశాను. ఎగ్స్ చూసారా ఎన్నుందో, మాకైతే ఇష్యూ చేస్తారు ఎగ్స్ని ఎవ్రీ వీక్. ఇప్పుడైతే ఎర్రగడ్డతో నేనైతే బాగా
ప్యాన్కి మొత్తం పూస్తున్నాను, బాగా పూస్తున్నాను. ఎందుకంటే ఎగ్ పోస్తాము, ఒకవేళ ఫెయిల్ అయితే ఎగ్ దోశ తినడానికి బాగానే ఉండదు కదా, అందుకనేసి నేనైతే ఎగ్తో బాగా మసాజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మళ్ళీ ఆయిల్ పోస్తే సొయ్యి అంటుంది, అంతే. ఇప్పుడు మనం ఇప్పుడు 2 సార్లు తిప్పుతున్నాను అనుకుంటా. ఓకే, 2 టైమ్స్ కాదు, ఈసారి అయితే 1 టైమే తిప్పాను. లేదండి 2 టైమ్స్ తిప్పేసి ఉన్నాను. ఇప్పుడైతే మనం చేసుకున్న కారం అట్లే ఎగ్ అవి 2 వేసి మనం చిలక కొట్టి అవి 2 కలిపి మనం ఎగ్ దోశకి ఎలా అయితే చేసుకుంటామో అలా వేసుకోవాలండి. గెంటి మర్చిపోయాను, గెంటి కోసం వెళ్ళాను. ఇప్పుడైతే కారం వేసేసాను. ఇప్పుడు ఎగ్ వేయబోతున్నాను. ఎగ్ కొట్టి వేసేసి 2 మిక్స్ చేసేసి ఇంకా మూత మూసి పెట్టేస్తే ఆ కొంచెం స్టీమ్, మూత మూస్తే వేడిగా ఉన్నప్పుడు కొంచెం వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్తో కూడా కొంచెం ఉడుకుతోంది నాకు తెలిసి. ఓకేనా, ఇప్పుడైతే మీకు ఆ కారం ఎలా చేసుకోవాలి అని మీకు కావాలంటే కింద కమెంట్ చేయండి, నేనైతే చేస్తాను. చాలా బాగుంటుందండి ఈ కారము. ఆంధ్ర సైడ్ చాలామంది ఇలాగే కారం చేసుకుంటారు. ఇందులో ఆనియన్, టమోటా, తెల్లగడ్డ అన్నీ వేసుకుంటారు, ఉప్పు కూడా వేసుకుంటాము. ఓకేనా, 5 మినిట్స్ తర్వాత మనకి ఈ అప్పం అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఎలా వచ్చిందో? వావ్, బాగుంది కదా. నాకైతే చాలా సంతోషం వేసింది. లోపలంతా ఒక ముద్దలాగా అయిపోయింది. నేను ఆల్రెడీ అప్పలాలు వేయించుకున్నాను. ఆ ఆయిల్ని ప్లాస్టిక్ బాటిల్లో పోయకుండా పక్కన ఒక నంచుకొని గిన్నెలో పోసి అయితే పెట్టినాను. అందుకని ఆయిల్ని అలా ఎత్తుకున్నాను. మళ్ళీ దీనికి సపరేట్గా కమెంట్ చేయకండి. ఇప్పుడు సైడ్స్లో మెల్లగా తీసి తిప్పించాలనుకుంటున్నాను. కొంచెం తునిగిపోతుంది. చూద్దాం ఎలా వస్తుందో. ఇదైతే సెకండ్ దోశ, బట్ ఫస్ట్ ఎగ్ దోశ. మేబీ ఫెయిల్ అవ్వచ్చు అనుకుంటున్నాను. చూద్దాం. అబ్బా, పడిపోయిందండి. అట్లే జరుగుతుంటుంది, ఇవన్నీ పట్టించుకుంటే మన వల్ల కాదు. ఈసారి అయితే తిప్పిచ్చేస్తాం. ఏదైతే ఏముంది, ఇడ్లీ పిండిలో ఎగ్ కలిసిపోయింది, మనం తినేస్తాం అంతే. ఎగ్ అంటే మనం వేస్ట్ చేయమండి. ఫస్ట్ ఎగ్ అప్పం సరిగా అవుట్పుట్ రాలేదని క్యాన్సిల్ చేసేసాము. ఇప్పుడైతే సెకండ్ ఎగ్ అప్పం ట్రై చేద్దామనేసి మళ్ళీ ఆయిల్ని బాగా ప్యాన్కి మసాజ్ చేస్తున్నాను. బాగా అంటే చాలా బాగా, దీన్ని ఒక 2 మినిట్స్ చేసినట్టున్నాను. ఇప్పుడైతే ఇడ్లీ పిండి దాంతో పోయి కానీ అని సౌండ్ రావాలి, అది మాత్రం మర్చిపోకండి. అప్పుడే మనకి కింద భాగం బాగా ఎక్కువ హీట్ తీసుకుంటుంది, సైడ్స్లో లైట్గా తీసుకుంటుంది. మనకి కింద నుంచి మంట వస్తుంది కాబట్టి మనకి కింద పోసినప్పుడు అని సౌండ్ రావాలి. ఓకేనా, ఇప్పుడైతే పెట్టేసి మనం చేసుకున్న కారాన్ని, గుడ్డుని వేసేస్తున్నాను. కొట్టిపోయాలి. సేమ్ లాస్ట్ ఎగ్ అప్పం చేశాను కదా, అలాగే వేసేసి కలిపేసి మూతేసి పెట్టేయాలి. నా ఫేవరెట్ ఫుడ్స్లో ఎగ్ దోశ కూడా ఒకటండి. అందులో నెయ్యి వేసుకొని కొంచెం కారం పొడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మేము లాస్ట్ ఇయర్ అయితే నెల్లూరులో ఉన్నాము. అక్కడ ఒక ఏరియాలో నెయ్యి కారం దోశ, ఎగ్ దోశ అవన్నీ బాగా ఫేమస్. ఒకసారి మేము నెయ్యి కారం దోశకని వెళ్ళాము. మినిమం 1/2 అవర్ 1 అవర్ నిలబెట్టి మాకు ఆర్డర్ వచ్చిందండి. అందుకే అప్పటి నుంచి నేనే నెయ్యి ఇంట్లో తెచ్చుకునేసి ట్రై చేసేసాను. నాకైతే బాగా వచ్చింది. ఇప్పుడు చూసారా, సెకండ్ అప్పం చాలా బాగా కుదిరింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి. గిన్నె ఎత్తుకున్నాను, ఆయిల్ లైట్గా పోసుకొని చుట్టుపక్కలంతా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేయాలి. నేను ఏం గమనించానంటే, నార్మల్ ఎగ్ దోశ చేసినప్పుడు పర్టికులర్గా నేనైతే చాలా ఆయిల్ పోస్తానండి. ఇంత మినిమం ఆయిల్ అయితే ఎప్పుడు నేను ఎగ్ దోశకి పోసింది లేదు. అయినా కూడా ఈ ఐరన్ ప్యాన్లో ఆ దోశ అనేది అట్టే అలుగ్గా లేసి వస్తుంది, చాలా బాగా లేసి వస్తుంది. చూసారు, అబ్బా, అలాగా నార్మల్ బాండిల్లో కూడా వస్తుంది, కానీ నేను ఎక్కువ ఆయిల్ పోస్తాను. నెక్స్ట్ మళ్ళీ మూసిపెట్టి ఇప్పుడు కింద భాగం కాల్చాలి కదా, అందుకని మూసిపెట్టేశాను. ఇప్పుడు అయితే మన సెకండ్ ఎగ్ అప్పం ఎలా ఉందో చూద్దాం. తిప్పించాం కదా, అది చూద్దాం రండి. వావ్, బాగా వచ్చింది కదా. చూస్తుండగానే నాకైతే తినేయాలనిపించింది. మన ఎగ్ అప్పం రెడీ అయిపోయింది కదండి. మనం ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. డిఫరెన్స్ ఉందా లేదా చూద్దాం. నార్మల్ దోశకి ఎగ్ దోశకి ఏం లేదండి, సేమ్ ఒకేలాగే ఉంది. Thank you for watching this video.